నమస్తే. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. అహంకారంతో ఆంధ్ర, తెలివి తక్కువతో తెలంగాణ, అటు తర్వాత తమిళనాడు విషయానికి వచ్చే తక్కువ అంచనా అనే అంశంపై విశ్లేషణ. రాజకీయం అనేది, రాజకీయ ఎత్తుగడలు అనేటివి, రాజకీయ చదరంగం అనేది నిరంతరం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పోతూ ప్రతిపక్షాలను దెబ్బతీస్తూ ప్రజల మన్ననను పొందుతూ ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల చెంతకు పోయేవాడు రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు నిరంతరం ప్రజలు నమ్మితే నిరంతరం ఆ రాజకీయ నాయకునికే పట్టం కడతారు ప్రజలు. అది తెలుసుకుని ప్రవర్తించాలి ప్రస్తుత రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ఇటీవల కాలంలో 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఉంది. మంచి చెడులను ఆలోచించి ఓట్లు వేసినట్టు ఉంది. ఓటర్ల తీర్పు అనేది ఈ విధంగా ఉంటుందా అని మొత్తం భారతదేశం అంతా కూడా ఆశ్చర్యానికి గురైన సంఘటన ఆ 5 రాష్ట్రాల ఎన్నికల సంఘటన. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, అధికారం ఉంది కదా అని నీకు 151 సీట్లు ఇస్తే ఆంధ్ర ప్రజానికం ఎవరికి? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి. ఆయన 5 ఏళ్ళు చేసింది ఏమిటి అంటే, ఆయన్ను నమ్మారు ప్రజలు. నమ్మి 151 సీట్లు ఇచ్చారు. మన జగన్, మన దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ అని నమ్మారు. ఒక్కసారి ఓటు వేద్దాం జగన్కు అని జగన్ నమ్మి ఓట్లు వేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా జేజేలు కొట్టుతూ జగనే మా నాయకుడు అంటూ ఆయన వెంబడి ఉండి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. కానీ ఆ జేజేలు కొట్టే విషయంలో మొదట నుంచి 5 ఏళ్ళు అయిపోయేంత వరకు జేజేలు తగ్గుతా వచ్చాయి. వాళ్ళ జేబులు నింపుకునే పనిలోనే వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉండింది. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మంత్రులు సైతం, వైసీపీ నేతల అంజరగణ సైతం అంతా కూడా జగన్ వెంబడి ఉండి జేజేలు కొట్టించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ ఆ జేజేలు కొట్టించుకోవాలి, ఇంకా మళ్ళీ 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం జేజేలు కొట్టించే పనిలో లేకుండా జేబులు నింపుకునే పనిలో నిండి ఉండింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఏం తీర్పు ఇచ్చారు అంటే 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ 5 ఏళ్ళు తెరచాటును రాజకీయం చేశాడు జగన్. అవినీతి అంతా ఇంత కాదు. అటు తర్వాత దౌర్జన్యాలు, అటు తర్వాత హత్యలు, గొడ్డలి పొట్టు అంటూ, అటు తర్వాత కోడి కత్తి అంటూ ఎన్నో రకాలైన నాటకాలతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పరిస్థితిని కొనసాగించారు ఆంధ్రప్రదేశ్లో. మొత్తానికి అహంకార రాజకీయం, ప్రజలకు దూరమైన రాజకీయం. జేజేలు కొట్టించుకున్న జగన్మోహన్ రెడ్డికి జేబులు నింపుకునే పనిలో ఉన్నాడు అని గమనించారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, ఓటర్లు. వెరసి ఏమైందంటే 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఆంధ్రాకు జగన్ ఏమి సంకేతం ఇచ్చాడు అంటే, అహంకారంతో ఎవరైనా సరే రాజకీయం చేస్తే అంతే సంగతులు అని ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. అహంకార రాజకీయ నేత ఉంటే ఈ విధంగా ఉంటాడు, ప్రజలు అడగదొక్కుతారు అనేది జగన్ ఆంధ్ర అహంకారానికి నిదర్శనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణ తక్కువ. ఆ తెలంగాణ విషయానికి వస్తే తెలివి తక్కువ విషయం. అంతా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వెన్న ఉండి ప్రాణాలకు తెగించి మొత్తం కేసీఆర్కు జేజేలు కొట్టి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఆ ప్రజలు చేసుకుంటే, ఆ ఓటర్లు ఆయనకు ముఖ్యమంత్రి పట్టం కట్టబెడితే, ఆయన చేసింది కేవలం ఆయన కూడా భవనాల్లో ఉండి ఆ తర్వాత కుటుంబానికి దోషిపెట్టడం, కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకురావడం, డబ్బులు విపరీతంగా సంపాదించుకోవడం,
ఆయన కూడా ఆ ప్యాలెస్ లోనే కాలం గడిపి తెలంగాణ ప్రజానికానికి ఆయన దూరం అయ్యాడు. ఆయన చేసింది ఏమిటి అంటే 5 ఏళ్ళు ప్రజానికం తెలంగాణను ఏలు నాయనా అని నీకు పట్టం కడితే ఈ 5 ఏళ్ళు అతి తెలివితో ఓవర్ యాక్షన్తో తెలివి తక్కువ పనితో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కలిగించకుండా వెనకడుగు వేయడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మంచి నాయకుడు, రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించిన నాయకుడు, ముఖ్యమంత్రి అయిన నాయకుడు ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి తెలంగాణ ప్రజానికం తెచ్చారు అంటే అతి తెలివి వలన, అతి మూర్ఖపు వలన కేసీఆర్ పరిపాలన ఉంది అని, కేవలం కుటుంబం సంపాదించుకోవడానికే తెలంగాణ పదాన్ని వాడి ఈ దిశ వైపు వెళ్ళాడు అని తెలంగాణ నాయకులు అంతా కూడా, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ను పక్కన పెట్టి అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెను ఎక్కే విధంగా ఓట్లు వేశారు. ఈ విధమైన తెలివి తక్కువ పనుల వల్ల తెలంగాణలో కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యాడు. ఇది పక్కన పెడితే తక్కువ అంచనా ఎక్కడ అంటే తమిళనాడు. తక్కువ అంచనా తమిళనాడు. తమిళనాడులో స్టాలిన్ పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు. జయలలిత పథకాలను కూడా ఆయన కొనసాగించాడు. జయలలిత పథకాలను కొనసాగిస్తూ జయలలిత చేస్తున్న మంచి పనులను కూడా కంటిన్యూ చేస్తూ ఆయన ప్రజల మన్ననలను పొందాడు. స్టాలిన్ పరిపాలన బాగుంది అంటూ ఆయన ప్రజలకు చేరువ అయ్యాడు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో ఏమి లొసుగులు ఉన్నాయో, ఎక్కడ లొసుగులు ఉన్నాయో తెలియదు కానీ ఆయన అతి తక్కువ అంచనా వేశాడు ఇతర పార్టీలను. ఆ అతి తక్కువ అంచనా వేయడం వలన ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నందువలన స్టాలిన్ కూడా వెనక్కు నెట్టారు. అక్కడ తమిళనాడు ప్రజానికం అతి తక్కువ అంచనా వేసుకొని ఎవరిని, హీరో విజయ్ని అతి తక్కువ అంచనా వేసుకొని ఆయనను బాధ పెట్టడం, ఆయన ఎలక్షన్లలో ప్రచార విషయంలో నానా ఇబ్బందులకు గురి చేయడం, ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు స్టాలిన్ వేరేసి విజయ్ని హీరోను చేశాయి తమిళనాడులో. తమిళనాడు ప్రజానికం అంత ఎర్రి ఓటర్లేమి కాదు. స్టాలిన్ పరిపాలన చూశారు. స్టాలిన్ పరిపాలన చూసి స్టాలిన్ కన్నా బెస్ట్గా ఈ హీరో విజయ్ పరిపాలన ఇస్తాడు అని ఆ విజయ్ కూడా తమిళనాడు ప్రజానికాన్ని నమ్మింపజేసి ఆయన కూడా రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని ఆ పీఠం మీదకి ఎక్కి కూర్చుంటాడు విజయ్ హీరో. అంటే ఈ 3 రాష్ట్రాలను మనం పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అహంకారంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం వెనుకడుగు వేసింది. అటు తర్వాత తెలివి తక్కువ తనంతో తెలంగాణ కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యాడు. అటు తర్వాత అతి అంచనా అంటే తక్కువ అంచనాతో ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేసుకొని, హీరో విజయ్ని తక్కువ అంచనా వేసుకొని స్టాలిన్ పరిపాలన కొనసాగడం వలన తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికి స్టాలిన్ దూరం అయ్యాడు. ఈ విధమైన పరిస్థితి తమిళనాడులో కొనసాగింది. అంటే ప్రజలు ఖచ్చితంగా పరిపాలనను గమనిస్తూ ఉంటారు. అహంకారంతో ఆంధ్రాను జగన్కు దూరం పెట్టారు. తెలివి తక్కువతో మన కేసీఆర్ను దూరం పెట్టారు. అటు తర్వాత తక్కువ అంచనా స్టాలిన్ వేయడం వల్ల ఆయన్ను దూరం పెట్టారు. రాజకీయం అనేది అతిరథ మహానాయకులు కూడా ఇంట్లోనే కూర్చోబెడతాది ప్రజలు అనుకుంటే, ఓటర్లు అనుకుంటే. ఇది గమనించాల్సిందిగా మొత్తం రాజకీయ నాయకులు అందరికీ కూడా నా సంకేతం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంద్ర కృష్ణయ్య. నమస్తే.